హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాచ్ అండ్ రీవాచ్. ఇవాళ మనం చేస్తున్న వంట ఏంటి అంటే బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం వెజ్ బిర్యానీ. అండ్ ఆ వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టాను. పుదీనా, టొమాటో, ఆనియన్స్ అండ్ మిర్చి, ఆయిల్, కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా, హోల్ బిర్యానీ స్పైసెస్ విత్ సాల్ట్, కర్డ్, రైస్ అండ్ అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ అన్నమాట. ఇవన్నీ మనకి అవసరం గైస్. ఏవి తగిన మోతాదులో అవి తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టవ్ మీద బాండీ పెట్టి తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక మనం ఆయిల్లో హోల్ స్పైసెస్ ఉన్నాయి కదా, బిర్యానీ స్పైసెస్ అవి వేసుకోవాలి. లవంగాయ్, షాజీరా, జాపత్రి, జాజికాయ, బిర్యానీ ఆకు, ఈ చెక్క, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ బిర్యానీ మసాలా మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవన్నీ వేసుకుంటున్నా. షాజీరా కొంచెం లైట్గా తగ్గింది, సో నేను అట్లాగా 2 to 3 pinches ఆఫ్ షాజీరా అనేది యూస్ చేశాను ఈ బిర్యానీలో. అండ్ ఇవి బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో. మంచి స్మెల్ వస్తుందన్నమాట మనకి ఆ మసాలాస్ ఫ్రై అయినాక. అండ్ ఆ తర్వాత ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. మనకి కర్రీ కట్ చేసినట్టు కాకుండా బిర్యానీకి సపరేట్గా కట్ చేస్తాం కదా, అలా చేసుకొని విత్ చిల్లీ చెప్పడం మర్చిపోయా. అండ్ ఈ స్పైసెస్లో పాటు నేను కస్తూరి మేతి కూడా యాడ్ చేశాను. అది కొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందన్నమాట. అండ్ ఈ ఆయిల్లో బాగా ఆనియన్స్ అండ్ మిర్చి అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఫుల్ మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇట్లా వస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లో. దెన్ వీ హ్యావ్ టు యాడ్ పుదీనా అంటారు కదా, ఆ పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి. పుదీనా అండ్ కొత్తిమీర ఈ రెండు యాడ్ చేసుకున్నప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై అయినాక ఒక మంచి అరోమా అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, నేను మంచిగా పుదీనా అనేది ఫ్రై చేశాను. అండ్ దెన్ ఐ యాడ్ సమ్ కొత్తిమీర అంటారు కదా, ఆ కొత్తిమీర మంచిగా యాడ్ చేసుకొని రెండు కలుపుకున్నాను. ఆ రెండు అయిపోయినాక టొమాటోస్ వేసుకున్నా. అంటే టొమాటోస్ పచ్చిగా కాకుండా పండుగా ఉంటాయి కదా, ఎర్రవి టొమాటోస్, అవి యాడ్ చేసుకుంటే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సిమ్లో పెట్టుకొని అవే అట్లా మగ్గేదాకా అట్లా తిప్పుకుంటూ ఉండాలన్నమాట మనం. సో ఇట్లా అయిపోతుంది. టొమాటోస్ బాగా మగ్గిపోయినాక అల్లం, వెల్లుల్లి, ఇంకా ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి ఆర్ పచ్చి కొబ్బరి మీ ఆప్షనల్ అన్నమాట. ప్లస్ గసగసాలు, కొంచెం ధనియాలు వేసి మంచిగా ఫైన్లీ పేస్ట్ చేసుకోవాలి. నాకు మిర్చి అంటే ఇష్టం కాబట్టి నేను ఒక 2-3 మిర్చీస్ అన్నమాట ఇందులో కట్ చేసి యాడ్ చేశాను ఈ పేస్ట్లో. సో ఆ బిర్యానీకి మంచి టేస్ట్ ఇస్తుంది. మనం కారం కొంచెం తక్కువ వేసుకున్నా సరే ఈ మిర్చి వల్ల ఆ టేస్ట్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది బిర్యానీలో. సో ఆ మసాలా కూడా పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో వేపుకోవాలి. మరీ హైలో పెట్టద్దు, అలా అని సిమ్లో పెట్టద్దు, కొంచెం మీడియం మోడరేట్గా పెట్టుకోండి. అండ్ దెన్ వీ హ్యావ్ టు యాడ్ దహి, కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ మంచిగా ఏంటంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ కర్డ్లో సార్ట్ అవుతాయి కదా, అన్నీ మిక్స్ అయినప్పుడు ఆ కర్డ్ అనేది మంచిగా ఉంటుంది. బిర్యానీ తిన్నప్పుడు ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషాలిటీ అన్నమాట బిర్యానీలో. లైక్ ఒక్కొక్క యూస్ చేసే ఐటమ్కి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. కొంతమంది కొబ్బరి పాలతో చేస్తారు, కొంతమంది వాటర్తో చేస్తారు. సో దిస్ టైమ్ ఐఎమ్ యూజింగ్ వాటర్ ఓన్లీ, ఎందుకంటే కోకోనట్ అవైలబుల్ లేదు ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే గరం మసాలా ఉంటుంది కదా, అప్పటికప్పుడు గరం మసాలా చేసుకున్నాం అన్నమాట. మా మమ్మీ చేశారు. నార్మల్గా డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ పట్టడమే కదా, అది చేసేసారు. ప్లస్ బిర్యానీ మసాలా ఏంటంటే ఇంట్లో చేయలేదు, రెడీమేడ్ ఆచి బిర్యానీ మసాలా ఉంటుంది కదా, సో అది డీమార్ట్లో పర్చేస్ చేసాం, అవి వేసుకున్నాం. ఈ రెండు పౌడర్స్ అనేది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అండ్ దెన్ మనం కారం యాడ్ చేసుకుందాం. నేను ఇందాక చెప్పాను కదా నేను చిల్లీస్ వేసుకున్నానని, సో నేను కారం అనేది కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మనకి కర్రీలో కారం ఎక్కువ మంచి స్పైసీ కర్రీ చేసుకున్నామంటే లెవెల్ అయిపోతుంది. రెండు స్పైసీ ఉన్నాయంటే అసలు తినలేమన్నమాట, మంట వచ్చేస్తుంది పొట్టలో నుండి. సో ఆ కారం కూడా అయిపోయినాక మనం మంచిగా కలుపుకోవాలి. నేను పసుపు యాడ్ చేసుకోవడం లేదు, ఎందుకంటే నాకు ఎల్లో కలర్ వద్దు. నేను కలర్ వేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఫుడ్ కలర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను పసుపు అనేది యాడ్ చేయడం లేదు. మంచిగా మనం ఎసరికి ఎంత బియ్యం అయితే తీసుకుంటున్నామో దానికి ఇంటూ 2 క్వాంటిటీలో పోసుకోవాలి వాటర్ అన్నమాట. నేను ఒక పెద్ద గిన్నెలో తీసుకున్నాను బియ్యం. సో ఆ పెద్ద గిన్నె బియ్యం ఇంటూ 2 గిన్నెల్లో వాటర్ పోసుకున్నాను ఆ ఎసరు కోసం. మంచిగా అవంతా కలుపుకొని ఆ వాటర్ కొంచెం మరిగిద్ది కదా, లైట్గా 1 to 2 minutes మరిగి కొంచెం వేడి వచ్చినాక పుదీనా ఉంటుంది కదా,
నేను ఉంచుకుంటానన్నమాట పుదీనా. ఆయిల్‌లో ఫ్రై చేసుకునేది ఫస్ట్ స్టెప్. అండ్ ద సెకండ్ స్టెప్ ఈజ్ ఆ వాటర్ ఉంటాయి కదా! ఆ మసాలా వాటర్ ఎసరు పోసినప్పుడు ఏస్తే మంచిగా అరోమా దిగుతుంది. ఆ ఫ్లేవర్ అట్లా వాటర్‌లోండి కిందకి. అండ్ నెక్స్ట్ మళ్ళీ లాస్ట్‌లో వేసుకుంటానన్నమాట నేను. ఉంచుకుంటాను డెఫినెట్‌గా. ఇది మంచిగా పుదీనా అయిపోయినాక సాల్ట్, నాకైతే సాల్ట్ అసలు నేను ఎక్కువ వేసేస్తాను. సో, ఈ మధ్యన అసలు చాలా అంటే చాలా తగ్గించేసాను. నాకు సాల్ట్ తెలీదు. నేను కొంచెం ఎక్కువ తింటా. సో, మా మమ్మీని పిలిచి సాల్ట్ ఏమన్నా వేసేశారు. అండ్ ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని బియ్యం ఉంటాయి కదా! మనం ఎంతైతే తీసుకున్నామో ఆ కప్పు నిండా ఆ వాటర్ ఉంచేసుకొని లైట్‌గా, మళ్ళీ ఎక్కువ వాటర్‌తో పిండకుండా వెయ్యొద్దు. నీట్‌గా చూసుకొని వాటర్‌తో పిండుకొని మనం వేసుకుంటే బియ్యం అనేది ఐ మీన్ బియ్యం మెత్తగా అవ్వకుండా మనకి మంచిగుంటుంది. లేకపోతే సంకట్లా అయిపోతదన్నమాట. సో, అట్లా బియ్యాన్ని అలా కలిపేసి మనం అట్లా పెట్టేద్దాం కొంచెం సేపు మీడియం మంటలో పెడదాం. అప్పుడేంటంటే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్‌కొచ్చేపాటికి మనం ఈ బిర్యానీ సిమ్‌లో పెట్టుకోవాలి, లేదా అడుగు అంటేస్తదన్నమాట. సో, ఆ తర్వాత నా దగ్గర ఫుడ్ కలర్స్ ఉన్నాయి. లైక్ రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంది. చెర్రీ రెడ్ అండ్ యెల్లో కలర్ గూడా ఉంది. సో, ఆ 2 అనేది నేను యాడ్ చేస్తున్నాను. పేల్ యెల్లో అండ్ రెడ్ చెర్రీ ఫుడ్ కలర్ ఉంది కదా! సో, ఆ 2 మంచిగా వాటర్‌లో కలుపుకొని యాడ్ చేశా. మీరు మిల్క్‌లో కలుపుకొని యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా మస్తుంటది. సో, మిల్క్ అనేది నేను మా మమ్మీకి చెప్పుంచలే నేను ఫుడ్ కలర్ ఏస్తున్నా అని. సో, అట్లా అయిపోయింది చాయ్‌కి, కాఫీకి. సో, ఇప్పుడు మనం దాని మీద లైట్‌గా పుదీనా అండ్ కొత్తిమీర ఉంటాయి కదా! కొంచెం కొంచెం 2 కలిపేసి ఉన్నాయి నా దగ్గర. జల్లుకొని ఇంక తీసేయడమే. మనకి ఘీ ఇష్టమైనోళ్ళైతే లైట్‌గా పైన ఘీ యాడ్ చేసుకొని మూత పెట్టేస్తే సూపర్ ఫ్లేవర్ వస్తుంది. ఆ స్మెల్లే సూపర్ అంటే సూపర్ వచ్చింది. చాలా బాగొచ్చింది బిర్యానీ ఈసారి. సో, పక్కనే మా మమ్మీ కర్రీ కూడా చేశారు. ఇట్స్ వెరీ యమ్మీ, సూపర్ ఉంది టేస్ట్.